డేటా వచ్చేసింది. వన్ మోర్ డివైస్. ఓకే. సి ఆన్ ద స్క్రీన్ యూ కెన్ సీ దిస్ ఈస్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఏడిసి. ఓకే, ఆర్ డివిఎం ఏదైనా పిలవచ్చు పేరు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా వాయిస్ ప్రాబ్లం ఉంటే కనుక మెసేజ్ చేయండి అమ్మా ఇప్పుడు. ఓకే, మీరు చూడండి అసలు మనకి ఇక్కడ ఏమున్నాయని చెప్పి చూస్తే, లెట్స్ గో టు అవర్ టుడేస్ టాపిక్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏమైనా కామెంట్ చేసామా దీని గురించి చూస్తే, దిస్ కన్వర్టర్ కంపేర్స్ ద ఇన్పుట్ సిగ్నల్ విత్ ద అవుట్పుట్ ఇంటర్నల్ డిఏసి అట్ ఈచ్ సక్సెసివ్ స్టెప్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ టైప్. ఓకే, అది ఆ కామెంట్ మనం దేనికి ఇచ్చామంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ టైప్ అండ్ ఇంటర్నల్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఏసి. ఇది ఏడిసి అంటే ఏడిసిలోనే మళ్ళీ ఇంకో డిఏసి కూడా ఇంక్లూడ్ చేసింది. ఓకే, ఇది ఒక్కటే కాదు, ఇదిగోండి ఈ కౌంటర్ టైప్ అని చూసారా, ఈ కౌంటర్ టైప్ లో కూడా ఒక డిఏసి ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో ఇవి ఏడిసిలు అయినా వీటి ఇంటర్నల్ పార్ట్స్ లో మళ్ళీ ఒక డిఏసి ఉండడం వల్ల ఇవి కాస్ట్లీ డివైజెస్ రెండిట్లో కూడా. ఓకే, అయితే ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అన్నది మనకు ఒక రిజిస్టర్ లా ఉంటుంది. ఆ రిజిస్టర్ ఏంటన్నది మనం చెప్తాను నేను ఇప్పుడు. బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ద రిమైనింగ్ పార్ట్. ఈ 4 కంపేర్ చేస్తే మనం. ఓకే, అయితే సిలబస్ ప్రకారం అయితే మాత్రం మనకి కౌంటర్ టైప్ లేదు, కౌంటర్ టైప్ ఏడిసి లేదు, అది డివిఎం లేదు. అయితే ఇది ఒకటి చదివితే ఇంకోటి ఫ్రీ అన్నట్టు. ఓకే, మీరు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అర్థం చేసుకోవాలంటే కౌంటర్ టైప్ ని చూసారనుకోండి, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ విల్ బి ఫ్రీ. అదర్వైజ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ చదివితే కౌంటర్ ఫ్రీ అనమాట. ఎగ్జామ్ లో రావచ్చు రాకపోవచ్చు, బట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ విల్ డీల్ బోత్. ఈవెన్ ద సర్క్యూట్ చూడండి అమ్మా, ఇది పైన కనిపిస్తుంది చూసారా, ఇది కౌంటర్ టైప్, ఇది కౌంటర్ టైప్. ఓకే, ఈ కిందది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్. ఈ రెండిట్లో కూడా మీరు చూస్తే కంపారిజన్ క్వశ్చన్ నేను పెట్టాను ఇక్కడ. ఈ కంపారిజన్ లో చూసి కనిపిస్తుంది, ఇక్కడ డిఏసి కనిపిస్తుంది, ఇక్కడ కౌంటర్ కనిపిస్తుంది, ఎన్ బిట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్, ఎస్ఆర్ అని చెప్తాం అనమాట. ఓకే, ఎస్ఆర్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా రిజిస్టర్ ఉంది, స్టోరేజ్ రిజిస్టర్ ఉంది. ఇక్కడ కౌంటర్ ప్లస్ రిజిస్టర్ ఉంది, కౌంటర్ ప్లస్ రిజిస్టర్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ డైరెక్ట్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ ఉంది. అంటే దీని యొక్క రూల్స్ వేరు, అక్కడ రూల్స్ వేరు. ఓకే, ఇంకా ఇట్ సైడ్ ఏమంటే కంపరేటర్ అనమాట, ఇది కంపరేటర్. ఓకే, జస్ట్ లైక్ వీ హ్యావ్ ప్రీవియస్ జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని చెప్పి చదువుకున్నాం మనం. జీరోతో కంపేర్ చేస్తే జీరో క్రాసింగ్ కాదు, మనం డిఫరెంట్ వాల్యూస్ తో 2 డిఫరెంట్ వాల్యూస్ కంపేర్ చేస్తే కంపరేటర్. కంపరేటర్ నుంచి లాజిక్ గేట్, అండ్ గేట్. ఓకే, ఇది కూడా అండ్ గేట్, ఇక్కడ కూడా అండ్ గేట్ మనకు వచ్చేది. ఓకే, ఇది కూడా కంపరేటర్. ఓకే, సర్క్యూట్ వైజ్ మనకి ఏం చేంజెస్ వస్తున్నాయో ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. కౌంటర్ టైప్ లో జస్ట్ విల్ గెట్ కౌంటర్ టైప్ లో మీకు సారీ, కౌంటర్ టైప్ లోనే మీకు కౌంటర్ అని ఉంటుంది, కౌంటర్ ప్లస్ రిజిస్టర్ కూడా ఉంటుంది. దాని తర్వాత డిఏసి ఉంది, తర్వాత కంపరేటర్ ఉంది, లాజిక్ గేట్ ఉంది, అండ్ గేట్. సిమిలర్లీ హియర్ ఆల్సో వీ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నది మనం ముందు కౌంటర్ అయిపోయిన తర్వాత, కౌంటర్ యొక్క ఆపరేషన్ చూసిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. దెన్ విల్ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్. వెరీ ఈజీ, రెండు కూడా చాలా ఈజీ. ఓకే, ముందు మనం కౌంటర్ చూసి తర్వాత సక్సెసివ్ అప్రాక్సిమేషన్కి వద్దాం. ఓకే, ఇదిగోండి ఇది. ఓకే, ముందు మనం ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్, ఇది డివిఎం అంటే వోల్ట్మీటర్ కదా, ఇది వోల్ట్మీటర్ ఉంటుంది, కానీ ఇది డిజిటల్ టైప్. ఓకే, దట్స్ వై వీఆర్ హ్యావింగ్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఏదైతే మనం విఇన్ మనం మెజర్ చెయ్యాలో, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా విఇన్, ఆ మెజర్ చేసేది మనం ఒక 3 volts ఇద్దాం. ఓకే, లెట్స్ టేక్ 3 volts అన్నది దీనికి అప్లై చేద్దాం. ఓకే, ఏం చేస్తుంది కంపరేటర్ స్టార్టింగ్ లో ఏంటంటే, కౌంటర్ ఏంటంటే ఫస్ట్ 0 ఉంటుంది అనమాట. 3 బిట్ కౌంటర్ అనుకుందాం. ఇది ఎన్ బిట్ అని ఉంది కదా, ఇది మన కౌంటర్ గురించి లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను నేను. ఒకసారి మీకు కౌంటర్ గుర్తు లేకపోతే ఇదిగోండి లాస్ట్ క్లాస్ లో మనం కౌంటర్ గురించి ఇదిగోండి ఇక్కడ చెప్పాను నేను ఇక్కడ. ఓకే, ఒక కౌంటర్ యొక్క మాక్సిమం కౌంటర్ 2n-1 అనమాట. 3 బిట్ కౌంటర్ అయితే 8 వరకు కౌంట్ చేస్తుంది. మినిమం వాల్యూ 0, మాక్సిమం వాల్యూ 7. ఇది కౌంటర్ యొక్క బేసిక్స్ అనమాట. ఓకే, నౌ వీఆర్ యూజింగ్ ద సేమ్ కౌంటర్ హియర్, సేమ్ కౌంటర్. ఇక్కడ కూడా అదే, ముందు 0 ఉంటుంది. ఆ 0ని మనం 3 బిట్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఇది 3 బిట్ అనుకుంటే మీకేమొస్తుంది, 0 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది బిట్స్ లో ఇస్తుంది అనమాట. అంటే 000 ఇస్తుంది. ఈ 000ని డిఏసి ఏం చేస్తుంది, డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్ట్ చేస్తుంది. ఇది మనకి తెలుస్తుంది. డిఎస్సిలో టైప్స్ ఏంటి, మన సిలబస్ ప్రకారం R2R ladder కానీ, లేకపోతే వెయిటెడ్ రెసిస్టర్ టైప్ ఏదైనా అయి ఉండొచ్చు ఇక్కడ.
ఓకే, దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆల్సో, బట్ అవర్ సిలబస్ లో 2 ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకే, అయ్యి ఆ 000ని అది డిజిటల్ సిగ్నల్ వల్ల అది మనకి షిఫ్ట్ చేస్తుంది అనమాట, కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఇక్కడ 0కి తీసుకొస్తుంది. ఈ హియర్ ఇట్ విల్ బి 0 వోల్ట్స్ వస్తుంది. మనం ఎంత ఇస్తున్నాం ఇక్కడ, నేను ఇప్పుడే చెప్పాను కదా 3 వోల్ట్స్ ఇస్తున్నాం, మనం 3 వోల్ట్స్ ఇస్తున్నాం. ఓకే, లెట్స్ కాల్ దిస్ వన్ యాజ్ ఏ ప్లస్ అండ్ దిస్ వన్ కాల్ మైనస్ టెర్మినల్ తో ఉంచుకుందాం కంపరేటర్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైతే 3 వోల్ట్స్ అంటే నెగిటివ్ పాయింట్, దీన్ని లెట్స్ టేక్ దీన్ని విఇన్, ఇది విడి అనుకుందాం, ఇక్కడ నుంచి వస్తున్న దాన్ని విడి అనుకుందాం. ఎప్పుడైతే విఇన్ గ్రేటర్ దెన్ విడి అయిందో, ఈ కంపరేటర్ అవుట్పుట్ విల్ బి 1. ఓకే, ఆర్ విఐదెన్ విడి అయితే కంపరేటర్ అవుట్పుట్ 0 అలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, విఐ ఎక్కువ విడి ఎక్కువ కంపేర్ చేసుకోండి. ఇది కౌంటర్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ కౌంటర్ అన్నది 0 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ 0 వచ్చింది. ఆ 0 అన్నది డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్ 0 వోల్ట్స్ గా కన్వర్ట్ చేసింది. అంటే 000ని 0 వోల్ట్స్ గా కన్వర్ట్ చేసి ఇచ్చింది. మనం ఇన్పుట్ వోల్ట్ తో కంపేర్ చేస్తున్నాం. ఇన్ రెండు ఒక్కటేనా అని చెప్పి చూస్తున్నాం. విఐ గ్రేటర్ దెన్ విడి అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. 1 ఇక్కడికి వచ్చేటప్పటికి క్లాక్ను ఇక్కడికి వచ్చేటప్పుడు గేటెడ్ క్లాక్ వచ్చి కౌంట్ అన్నది నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అంటే 000 నుంచి 000 నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి, 001కి వెళ్తుంది అనమాట. అంటే ఆ 001ని ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఏం చేస్తుంది, ఇప్పుడు 1 వోల్ట్ కన్వర్ట్ చేస్తుంది డిఎస్సి. ఇప్పుడు కూడా స్టిల్ 3 వోల్ట్స్ ఎక్కువ కాబట్టి, స్టిల్ ఇట్ విల్ ప్రొడ్యూస్ అనదర్ 1 హియర్, ఈసారి గ్రీన్ కలర్ లో. ఓకే, ఆ 1 ప్రొడ్యూస్ చేయడం కాబట్టి నెక్స్ట్ 00 మళ్ళీ కౌంటర్ కి మళ్ళీ ఒక క్లాక్ వెళ్తుంది. ఆ క్లాక్ వెళ్ళడం వల్ల విల్ హ్యావ్ వాట్ 0, మనకి ఇది 0, ఇది 1, ఇప్పుడు 2 కావాలి కదా, అంటే 010కి వస్తుంది అనమాట కౌంట్, 010కి వస్తుంది. ఇప్పుడు బ్లూ కలర్ లో ఇప్పుడు ఆ నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరిగింది కదా, నెక్స్ట్ ఇంక్రిమెంట్ జరగడం వల్ల 2 వోల్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 వోల్ట్స్ వస్తుంది. ఓకే, అంటే ఈసారి 010 వస్తుంది, 2 వోల్ట్స్ వచ్చింది. ఇంకా చిన్నది, ఇంకా 3 వోల్ట్స్ తో కంపేర్ చేస్తే 2 కూడా ఒకటే చిన్నది కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ 1 వోల్ట్ వస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ జరిగి 011 వస్తుంది, అప్పుడు 3 వస్తుంది. వెంటనే ఏదైతే ఇక్కడ 3 వోల్ట్స్ వచ్చింది, ఇక్కడ 3 వోల్ట్స్ వచ్చింది, వెంటనే ఏమైపోతుంది, ఇంకా మనకి తెలుసు కదా, ఇది ఒక్క కండిషన్ లోనే అవుట్పుట్ 1, మిగతా అంతా కూడా 0 అన్నప్పుడు వెంటనే ఇక్కడ 0 ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ 0 ప్రొడ్యూస్ అవుతుంది. క్లాక్ ఏం ఉండదు, వెంటనే ఇంకా ఇక్కడ 011 ఉంటుంది. అది మనం స్టోరేజ్ రిజిస్టర్ లోకి వెళ్ళిన తర్వాత అది డిస్ప్లే, స్టోరేజ్ డిస్ప్లే అనుకోవచ్చు, ఇది డిస్ప్లే కింద దాన్ని కన్వర్ట్ చేసుకొని అది మనకి 3 వోల్ట్స్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ 5 వోల్ట్స్ అనుకోండి, మీరు ఇక్కడ 5 వోల్ట్స్ అనుకోండి, ఈ ఆపరేషన్ ఇంకో 2 స్టేజెస్ జరుగుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ ఎన్ని అని అడిగితే అది ఈ కౌంటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కౌంటర్ కి ఆల్రెడీ తెలుసు 2n-1 అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ టోటల్ కన్వర్షన్ టైం అన్నది ఫర్ కౌంటర్ టైప్ 2n-1 టీ క్లాక్ అనమాట. అంటే ఇక్కడ నుంచి వచ్చిన క్లాక్ యొక్క కలుపుతున్నాను టీ క్లాక్. అర్థమైందమ్మా, ఇక్కడ మనకి సేమ్ టు సేమ్ రూల్స్. మనం ఇప్పుడు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. జస్ట్ రీప్లేస్ ద ఎన్ బిట్ కౌంటర్. డిలే అవుతుంది కదా ప్రతిసారి, ఫస్ట్ స్టార్టింగ్ 0 నుంచి చెక్ చేస్తాం, నెక్స్ట్ 1 చెక్ చేస్తాం, 2 చెక్ చేస్తాం, 3 చెక్ చేస్తాం, 4 చెక్ చేస్తాం, 5 అయితే మన వాల్యూ 5 అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే అప్పుడు ఆ వాల్యూ అన్నది అది కాన్స్టెంట్ అయిపోతుంది, ఇంకా అక్కడ నుంచి ముందుకు వెళ్ళదు అనమాట. ఇంకా అప్పుడు ఇక్కడ డిస్ప్లేలో మనకి 5 వోల్ట్స్ కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, 7 సెగ్మెంటెడ్ డిస్ప్లే మీకు చెప్పాను నేను ఆల్రెడీ, 7 సెగ్మెంటెడ్ డిస్ప్లే ఎలా ఉంటుంది అని చెప్పి. దీని గురించి మనం కమింగ్ క్లాసెస్ లో కూడా మాట్లాడుకుందాం. ఓకే, టాపిక్స్ వైజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అయితే కొన్ని బేసిక్స్ అయితే మాత్రం ఇంకా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి బేసిక్స్. ఓకే, విల్ dug out some important references and basics regarding electrical measurement and instrumentation. ఓకే, అయితే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఆపరేట్, కాస్ట్ ఈజ్ లెస్ బికాస్ ఆఫ్ లెస్ కాంప్లెక్సిటీ ఇన్ డిజైన్, స్పీడ్ ఈజ్ లెస్, స్పీడ్ కంపారిటివ్లీ డ్యూయల్ స్లోప్ లో కంపేర్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ బికాస్ ఎవ్రీ టైమ్ ద కౌంటర్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ 0, చెప్పాను కదా, ఫస్ట్ 0తోనే స్టార్ట్ అవుతుంది ఏ కౌంటర్ అయినా కూడా. ఓకే, ఆ డిసడ్వాంటేజ్ ని మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ నుంచి తీసేస్తాం అనమాట. ఓకే, ఎలా తీస్తామో చెప్తాను నేను. ఓకే, దేర్ మే బి ఏ క్లాష్ ఆర్ ఎలేజింగ్ ఎఫెక్ట్. ఎలేజింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మీరు గూగుల్ కూడా చేయండి ఎలేజింగ్ ఎఫెక్ట్ కి, అంటే మీరు కూడా చూడొచ్చు. మనం శాంపిల్ తీసుకుంటాం. ఎలేజింగ్ ఎఫెక్ట్ ఏంటంటే, అసలు ఎలేజింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, శాంపిల్ తీసుకునేటప్పుడు చాలా స్లోగా తీసుకున్నాం అనుకోండి,
అప్పుడు మనం మిస్కాలిక్యులేషన్ చేస్తాం అనమాట. దేని గురించి? ఆ శాంపిల్ యొక్క ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ అన్నది రాంగ్ వస్తాయి. ఎందుకు? శాంపిల్ తీసుకునే రేట్ అన్నది మనకి చాలా స్లోగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఫాస్ట్, ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ అని చెప్పాలి. మినిమం వాల్యూ. ఓకే. దీని గురించి మీరు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో ఎలిజింగ్ ఎఫెక్ట్ గురించి చదువుతారు. అయితే బేసిక్ ఇక్కడ ఏంటంటే మనకి ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే, ఇవి ప్రతిసారి ఒక్కొక్క శాంపిల్ ని మనం చెక్ చేసుకుంటూ వస్తాం. అంటే మనం ఇచ్చిన 5 వోల్ట్ 6 వోల్ట్స్ అనుకోండి. ముందు 0 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ, 3 కన్నా ఎక్కువ, 4 5 అప్పుడు 6 వచ్చేంత అంటే క్లాక్ సైకిల్స్ వచ్చిన ప్రతి వాల్యూని మనం చెక్ చేస్తున్నాం. ఈ శాంపిల్స్ తీసుకుంటున్నాం మనం. డైరెక్ట్ గా వాల్యూ దగ్గరికి వెళ్ళట్లేదు. దట్స్ వై యూ హ్యావ్ డిలే. అండ్ రిమెంబర్ దిస్ వాల్యూ ఆల్సో 2n-1 అన్నది n బిట్ కౌంటర్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకే. నెక్స్ట్, అండ్ దిస్ కంప్లీట్స్ అవర్ కౌంటర్ టైప్ మీద కొంచెం బేసిక్స్ వచ్చింది అనుకుంటున్నాను. నౌ విల్ గో ఫర్ సేమ్ రూల్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్. ఓకే. అయితే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ లో మీకు ఇక్కడ కౌంటర్ ని రీప్లేస్ చేసేసాం కదా మనం. దేంతో? SAR తో రీప్లేస్ చేసాం. ఓకే. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ లో ఒక ఆల్గోరిథం ఉంటుంది. ఓకే. ఆల్గోరిథం. ఓకే. మీకు తెలిసి ఉంటుంది కొన్ని డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ అంటే ఏంటని చెప్పి. ఓకే. అంటే ఇఫ్ లూప్, ఫర్ లూపులతో మనం ఒక కండిషన్స్ రాస్తాం అన్నమాట. ఓకే. ఆ కండిషన్స్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మీరు ఇదిగోండి ఇలా చూసినా స్టార్ట్ అవుతుంది. ఓకే. మనం స్టార్టింగ్ మనకి ఒక 3 బిట్ డివైస్ గురించి తీసుకున్నాం అనుకోండి. 3 బిట్ లో B0, B1, B2 ఇందులో MSB బిట్, ఓకే, LSB బిట్ అంటే ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే రైట్ సైడ్ ది, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే లెఫ్ట్ సైడ్ బిట్ అని చెప్పి మీకు తెలుస్తుంది. ఓకే. 3 బిట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఏ బిట్ అయినా కూడా చదవచ్చు ఇక్కడ. అయితే 3 బిట్ కి ఈజీగా అండర్స్టాండబుల్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం 3 బిట్ తోనే చదువుతాం ఇక్కడ. మీకు కావాలనుకుంటే 4 బిట్ కి చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఒకటి స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అప్పుడు 4 బిట్స్ తో చేసుకోండి. B3 కూడా వస్తుంది అంతే. ఓకే. అయితే ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని మనం 1 తో రీప్లేస్ చేస్తాం. అంటే సెట్ చేస్తాం అనమాట. 1 అంటే మీనింగ్ ఏంటంటే సెట్ చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 100 తో స్టార్ట్ చేస్తాం. ఓకే. 100 అంటే ఎంతమ్మా? ఇంకా ఇందాక మనం కౌంటర్ టైప్ లో ప్రతిసారి మనం స్టార్టింగ్ 0తో కంపేర్ చేసాం. రైట్? 0తో కంపేర్ చేస్తాం. కానీ ఇక్కడ 0తో కంపేర్ చేయం. ప్రతిసారి మనం 4తో కంపేర్ చేస్తాం. స్టార్ట్స్ విత్ 4 అనమాట. ఓకే. సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ స్టార్ట్ 3 బిట్ అయితే, ఇది 3 బిట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే. అక్కడ 4 బిట్ అయినా కౌంటర్ టైప్ లో 0తోనే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అలా కాదు. ఇది 3 బిట్ అయితే మనం 100 అంటే 4 to 1 లాజిక్ ప్రకారం 4 తో మనం స్టార్ట్ చేస్తాం. అదే ఇక్కడ 4 బిట్ అనుకోండి 8 తో స్టార్ట్ చేస్తాం. 8 4 to 1 1000 వస్తుంది అప్పుడు 4 బిట్ అయితే. ఓకే. అప్పుడు 4 తో కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ 3 డిజిట్స్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ చూడండి 100 ఇస్తాను నేను ఇక్కడ. ఆ 100 అన్నది ఇక్కడికి వచ్చేటప్పటికి డిఎస్సి ఏం చేస్తుంది? దాన్ని 4 వోల్ట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. నేనేమో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ 7 వోల్ట్స్ ఇచ్చాను అనుకుందాం. ఏదైనా ఇవ్వచ్చు. హ్యావ్ గివెన్ 3 బిట్ కాబట్టి 7 వోల్ట్స్ పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. 3 బిట్ డివైస్ లో ఓన్లీ 7 వరకు మాత్రమే మెజర్ చేయగలం. దట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ యూ షుడ్ హ్యావ్. ఓకే. ఇప్పుడు వెంటనే ఇందాక కూడా సేమ్ రూల్ చెప్పాను కదా. నేను Vin కనుక VD కన్నా ఎక్కువ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది? 1 అవుతుంది. Vin కనుక లెస్ దెన్ VD అయితే అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది. ఈ కంపరేటర్ అనమాట. కంపరేటర్. ఓకే. ఇప్పుడు 7 గ్రేటర్ దెన్ 4 కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే. క్లాక్ వస్తుంది. క్లాక్ వచ్చిన వెంటనే కౌంటర్ అయితే మనం ఇంక్రీజ్ అయిపోయి 5కి వెళ్ళిపోయేది. 4 నుంచి 5కి వెళ్ళిపోయేది. కానీ ఇది కౌంటర్ కాదు కదా. కౌంటర్ కాదు కాబట్టి వీ హ్యావ్ టు ఆ ఫార్ములాస్ లో మనం ఇప్పుడు కండిషన్ చూడండి. ఓకే. మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు సెకండ్ స్టేజ్ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ మన VD గ్రేటర్ దెన్ VI, VD లెస్ దెన్ VI కంపేర్ చేసుకోవాలి. లాజిక్ ఇలాగే రాస్తాం అనమాట. అంటే మనకి ఇక్కడ VI గ్రేటర్ దెన్ ఇది ఈ రోలో ఉన్నాం అనమాట మనం. ఎందుకంటే మన ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 7 వోల్ట్స్ ఇచ్చాం. మన ఇక్కడ 4 ఉంది. అందుకనే 7 గ్రేటర్ దెన్ 4 కాబట్టి ఇప్పుడు రూల్ ఏంటంటే నౌ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈజ్ దట్ నెక్స్ట్ బిట్ ని కూడా రీప్లేస్ చేయాలి. MSB బిట్ తర్వాత ఉన్న బిట్ ని కూడా రీప్లేస్ చేయాలి. ఓకే. రీసెట్ చేయాలంటాం మనం. రీప్లేస్ కాదు,
సెట్ చేయాలి. అంటే 100 ఉందని ఇక్కడ ఉంది చూసారా, ఆ 1ని అలాగే ఉంచి ఆ నెక్స్ట్ ఎంఎస్బి తర్వాత ఉన్న బిట్ని సెట్ చేసి 0 చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ పొజిషన్కి రావాలన్నమాట. అంటే ఈ వాల్యూ ఎంత 110 అంటే ఏంటి చూడండి మీరు, వాల్యూ ఏంటో 110 అంటే 4 to 1 లాజిక్ ప్రకారం ఈ వాల్యూ ఎంత 6 అనమాట. ఓకే, 6 కదా, ఈ వాల్యూ 6 అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు 4 నుంచి ఇది 6కి వెళ్ళింది అనమాట. 4 నుంచి 6కి వెళ్ళింది. 6 అంటే మనకి మనం ఏమిస్తాం దీనికి 110 ఇస్తాం. ఓకే, సంబడి టర్న్ ఆన్ దర్ మైక్. ఓకే, చూడండి ఒకసారి. J4, hello J4, please mute your mic. కొంతమంది ఉంటారమ్మా, ఏం చెప్పలేము మనం ఇంకా వాళ్ళు. ఓకే ఓకే, మీకు లాజిక్ అర్థమవుతుందమ్మా. మన ఇన్పుట్ బట్టి ఇక్కడ ఆల్గోరిథం ఉంటుంది, ఆల్గోరిథమ్స్ ప్రకారం స్టేజెస్ నుంచి వెళ్తున్నాం అనమాట మనం. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, దట్స్ వై వీఆర్ గెటింగ్ లైక్ దిస్. ఓకే, తర్వాత జనరలైజ్ చేద్దాం మనం. ఓకే, అయితే జనరలైజ్ చేసినా కూడా రూల్స్ ఇలాగే ఉంటాయి. 6 వచ్చింది, ఇప్పుడు ఆ 6 అనేది 110కి రాగానే ఈ 4 వోల్ట్స్ ఏమవుతుంది, 6 వోల్ట్స్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు కూడా అవుట్పుట్ వోల్టేజ్ 1 కాబట్టి మళ్ళీ 1 మనకి లాజిక్ సర్క్యూట్కి వస్తుంది, మళ్ళీ క్లాక్ ప్రొడ్యూస్ అవుతుంది. క్లాక్ అన్నది మళ్ళీ చూస్తుంది, మళ్ళీ చూసినప్పుడు కూడా మనకి ఇదిగోండి ఇక్కడికి వస్తుంది అనమాట వీడి. ఎందుకంటే ఈసారి వీడి వచ్చేటప్పటికి 6 వోల్ట్స్, ఇది 7 వోల్ట్స్, విఐ 7 వోల్ట్స్ ఇచ్చాను కాబట్టి 7 గ్రేటర్ దెన్ 6 కాబట్టి 111కి వస్తుంది అన్న. అంటే ఏం లేదు, 111 అంటే ఈ పాత్ లో మీరు చూస్తే ఎంఎస్బి బిట్ ని హైలైట్ చేస్తుంది, నెక్స్ట్ ని ఎంఎస్బి తర్వాత బిట్ ని సెట్ చేస్తుంది, తర్వాత ఇంకా నెక్స్ట్ బిట్ ఏమైనా ఉంటే దాన్ని సెట్ చేస్తుంది అనమాట. 111ని సెట్ చేస్తుంది అనమాట. ఈసారి 111 అంటే మీనింగ్ ఏంటి, 7 వోల్ట్స్ కదా, 7 వోల్ట్స్ రాగానే ఇక్కడ 7 వోల్ట్స్ వస్తుంది, అంటే 7 వోల్ట్స్ అంటే 111కి వస్తుంది అనమాట. ఇక్కడ 111కి రాగానే డిఏసి దీన్ని 7 వోల్ట్స్కి వస్తుంది. 7 కంపేర్ చేస్తుంది, రెండు ఈక్వల్ కాబట్టి మనకి క్లాక్ ఏం జనరేట్ చేయదు కాబట్టి 0 వస్తుంది. వెంటనే ఆ డిజిటల్ అవుట్పుట్ అన్నది మనం రిజిస్టర్ నుంచి డిస్ప్లేకి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద సక్సెసివ్ అప్రాక్సిమేషన్ లాజిక్. ఓకే ఓకే, అర్థమైందా? ఇది నేను 7కి తీసుకొని చేశాను, మీరు దేనికైనా తీసుకొని చేయొచ్చు, 2కి తీసుకొని చేయండి, 4కి తీసుకొని చేయండి, ఏదైనా స్టార్టింగ్. అంటే మనం ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్తాను ఇక్కడ, లెట్ మీ అరేంజ్ చేస్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు జనరలైజ్ చేద్దాం దీనికి. ఓకే, జనరలైజ్ చేసేటప్పుడు ఇన్ ద వెరీ ఫస్ట్ కేసు ఇక్కడ రాసింది ఏంటో ఒకసారి చూడండి అమ్మా మీరు. ఇన్ ద వెరీ ఫస్ట్ కేస్ 3-bit SCR MSB సెట్ ఈస్ హై అండ్ ఇట్ విల్ రిజల్ట్ విల్ బి 100. ఎప్పుడు 100 తోనే స్టార్ట్ చేస్తాం. దిస్ డిజిటల్ అవుట్పుట్ ఈస్ కన్వర్టెడ్ టు అనలాగ్ వాల్యూ యూజింగ్ DAC. ఇఫ్ ద డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వాల్యూ ఇస్ పాజిటివ్, అంటే ఇక్కడ 1 వస్తుంటే ఓకే, దెన్ ద నెక్స్ట్ బిట్ ఫ్రమ్ MSB విల్ బి సెట్. అంటే ఈ డిఫరెన్స్ కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, 1 వచ్చింది అనుకోండి అవుట్పుట్, మన లాజిక్ ప్రకారం నెక్స్ట్ బిట్ ని సెట్ చేస్తాం. అలా కాదు మనకి ఆపోజిట్ గా వచ్చింది అనుకోండి వీడి, అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే మనం సెట్ చేసాం చూసారా, ఆ సెట్ ని రీసెట్ చేసి నెక్స్ట్ బిట్ ని సెట్ చేస్తాం. ఓకే, అంటే ఇదిగోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ పాత్ ఆల్రెడీ అర్థమైంది మీకు, ఈ పాత్. ఓకే, ఒకవేళ దానికి ఆపోజిట్ గా ఉండుంటే ఏం చేస్తామంటే, ఇంతకుముందు ఫస్ట్ పొజిషన్ లో MSB 100 ఉంది కదా, దీన్ని రీసెట్ చేయాలి. మళ్ళీ ఇందాక సెట్ చేసామని చెప్తున్నాం కదా, ఇప్పుడు రీసెట్ చేయాలి. రీసెట్ అంటే 0 తర్వాత బిట్ ని సెట్ చేయాలన్నమాట. తర్వాత బిట్ సెట్ చేయాలంటే 1 అనమాట. ఇది ఓకే, 010కి వస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 2 కండిషన్స్ వస్తున్నాయి ప్రతిసారి. ఇంకా ఆ లాజిక్ అన్నది ఈ మీకు కంప్లీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఓకే, ఇదిగోండి ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఇట్ సైడ్. ఓకే, ఈ లాజిక్ ప్రకారం చూస్తే మనకి ఆ ముందు 2 బిట్ని అలాగే ఉంచేసి ఓకే నెక్స్ట్ బిట్ ని సెట్ చేయాలి. ఓకే, ఇది కరెక్ట్ గానే ఉంది. ఓకే, ఇదేం చేయాలి, ఏదైతే ప్రీవియస్ సెట్ చేసాను చూసారా, ఆ ప్రీవియస్ సెట్ చేసింది రీసెట్ చేసి 0 చేసి దాని తర్వాత బిట్ ని సెట్ చేయాలి 101. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం ఈసారి 010కి 010 సారి ఏం చేయాలి మనం, నెక్స్ట్ బిట్ ని సెట్ చేయాలి. నెక్స్ట్ బిట్ అంటే 01 కామన్ గా ఉంటుంది ఇక్కడలాగే, నెక్స్ట్ 1 ని సెట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి మనం, ప్రీవియస్లీ సెట్ చేసిన ఇదిగోండి ఈ బిట్ ని రీసెట్ చేసి ఆ 0ని మనం సెట్ చేయాలన్నమాట.
ఓకే. అయితే ఇక్కడితో అయిపోలేదు. మళ్ళీ మనం ఈ డయాగ్రామ్‌ని ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్‌టెండ్ చేయడం అంటే ఎలా అంటే ఆలోచించండి మీరు కూడా. ఇదిగోండి ఇక్కడ కూడా 2 కండిషన్స్ వస్తాయి మళ్ళీ మనకి. ఇక్కడ కూడా 2 కండిషన్స్ వస్తాయి. ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం మళ్ళీ ఇక్కడ. ఇది కూడా సేమ్ కండిషన్స్ అనుకున్నాం. వీడి లెస్ దెన్ విఐ అనుకుందాం. వీడి గ్రేటర్ దెన్ విఐ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఇది చెప్పడం వస్తే మీకు ఎస్ఏఆర్ వచ్చేసిందని చెప్పి, లేకపోతే రాలేదని చెప్పి. ఓకే. ఈ వాల్యూస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను చేస్తాను. ఏం చేస్తాం? ఒకవేళ వీడి లెస్ దెన్ విఐ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దాకా చేసింది ఏం చేస్తున్నాం మనం? ఓకే. నెక్స్ట్ బిట్ ఉంటే సెట్ చేయాలి. ఇక నెక్స్ట్ బిట్ లేదు కదా. నెక్స్ట్ బిట్ లేనప్పుడు ఏం చేస్తాం మనం? సేమ్ రాసేస్తాం అన్నమాట. 111. ఇంకా నెక్స్ట్ బిట్ ఏమైనా ఉందా మనకి ఇక్కడ? లేదు కదా మనకి. ఫోర్త్ బిట్ అనుకోండి, మీకు ఇంకొకటి కూడా వస్తుంది. 111 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడే వస్తుంది మీకు. ఇక్కడ కన్ఫ్యూజన్. ఇందాక సెట్ చేసింది థర్డ్ బిట్ కదా. థర్డ్ బిట్ ని రీసెట్ చేస్తాం. 110 వస్తుంది. ఓకే. మీరు నెక్స్ట్ ఉందనుకోండి, దాన్ని సెట్ చేయండి ఇక్కడ. అంటే 4 బిట్ అయి ఉంటే 1101 వచ్చేది. ఇక్కడ లేదు కాబట్టి జస్ట్ 110నే వస్తుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ దీన్ని చూడండి. 101 వచ్చింది. 101 వచ్చేస్తుంది ఇక్కడ. ఇంకేం చేయడానికి ఏం లేదు మనకి, ఎందుకంటే నెక్స్ట్ బిట్ సెట్ చేయడానికి లేదు. ఇక్కడ 100 వస్తుంది. ఎందుకు? ప్రీవియస్ బిట్ ని రీసెట్ చేసి నెక్స్ట్ బిట్ ఉంటే దాన్ని సెట్ చేయాలి. అది రూల్. ఇక్కడ ఇంకేం లేదు కాబట్టి సేమ్ రాసేస్తాం. 011 రాసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ బిట్ లేదు ఇంకోసం. ఇక్కడ ప్రీవియస్ బిట్ ఏదైతే సెట్ అయిందో దాన్ని రీసెట్ చేసి నెక్స్ట్ బిట్ ఉంటే సెట్ చేయాలి, లేకపోతే అలాగే రాసేయాలి. 010 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 001 వచ్చింది. ఇంకా దీని తర్వాత బిట్ ని సెట్ చేయడానికి ఏం లేదు కాబట్టి మనకి 001 రాసేస్తాం. ఓకే. ఫైనల్ గా దీన్ని ఏం చేస్తాం మనం? 000గా రాస్తాం. ఓకే. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 1, ఇది అంటే కింద నుంచి వస్తుంది అన్నట్టు. కింద నుంచి వస్తుంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. ఓకే. మొత్తం వచ్చేసి మనకి ఇంకా అంటే అయితే స్టార్టింగ్ అన్నది మనకి అయితే ఈ స్టేజెస్ ఉన్నాయి చూసారా? ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్ అన్నమాట. 3 స్టేజెస్ జరుగుతున్నాయి ఇక్కడ ఆపరేషన్. అందుకనే మనకి ఇక్కడ ఎన్ బిట్ కన్వర్ట్ చేయాలనుకోండి, మనకి 3 అన్నమాట. 3 క్లాక్ అంటే ఇక్కడ 3 నేను తీసుకుంది 3 బిట్ డివైస్ కాబట్టి 3 క్లాక్ పల్సెస్ పడుతున్నాయి. మీకు ఆ క్లాక్ పల్సెస్ అర్థమవుతుందా? ఇదిగోండి, ఫస్ట్ క్లాక్ పల్స్ వచ్చినప్పుడు ఇది, సెకండ్ క్లాక్ పల్స్ వచ్చినప్పుడు ఇది, థర్డ్ క్లాక్ పల్స్ వచ్చినప్పుడు ఇది. ఓకే. ఈ పాత్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ వోల్టేజ్, దీన్ని ఎలా నేను ఎందుకు హాఫ్ ఆఫ్ ది డయాగ్రామే ఇచ్చాను, ఆ మిగతా పార్ట్ నేను ఎందుకు మీ ముందు రాశానంటే, ఇది ఇచ్చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇంకా లాజిక్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 మెజర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ పాత్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇదిగోండి 6కి వెళ్ళే పాత్ ఏంటంటే ఇదిగోండి ఇలా వెళ్ళి ఇదిగోండి ఇది పాత్ 6కి వెళ్ళే పాత్ అనమాట. కనిపిస్తుందా? ఓకే. అది కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 మెజర్ చేద్దాం అనుకుంటున్నారు. 2కి వెళ్ళే పాత్ ఏంటి? ఇదిగోండి ఇలా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇలా వస్తుంది, తర్వాత ఇదిగోండి ఇది 2కి వెళ్ళే పాత్ అనమాట. ఓకే. ప్రతి డివైస్ కు డిఫరెంట్ ప్రతి థర్డ్ బిట్ డివైస్ కి డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. ఓకే. అలా కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 మెజర్ చేద్దాం అనుకుంటుంటే ఇదిగోండి ఇలా వచ్చి ఇదిగోండి ఈ పాత్కి వెళ్ళాలన్నమాట. ఓకే. అయితే ప్రతిసారి మీకు 3 క్లాక్ పల్సెస్ సరిపోతుంది. ఇక్కడ మీరు ఎన్నిసార్లు ఏది మెజర్ చేయాలనుకున్నా కూడా దాని కరస్పాండింగ్ పాత్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే. బట్ నో నీడ్ టు డ్రా దిస్ వన్. ఇదంతా కూడా మీరు ఎగ్జామ్ లో రాయండి. జస్ట్ ఫస్ట్ 2 స్టేజెస్ రాసి వెళ్తే మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్. రాస్తే రాయండి, ప్రాబ్లం ఏం కాదు, ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే. ఈజీ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ వేవ్ ఫామ్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇదిగోండి, ఒకసారి ఇందులో చూస్తే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాం మనం? ఇక్కడ చూడండి 101 ఇచ్చాం. 101 అంటే ఎంత? 4 to 1 5 కదా. 101 అంటే 5 volts అనమాట. 5కి వెళ్ళే పాత్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే. 5కి వెళ్ళే పాత్, లెట్ మీ ట్రేస్ అవుట్ దట్ వన్, గ్రీన్ తో ట్రేస్ అవుట్ చేస్తాను. 5కి వెళ్ళే పాత్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయింది. ఓకే. తర్వాత ఇలా వెళ్ళింది, డిక్రీజ్ అయింది, అంటే లాజిక్ చేంజ్ అవుతుంది చూడండి. మళ్ళీ అదే లాజిక్ వచ్చింది. ఓకే. ఇదిగోండి ఇలా ఇంక్రీజ్ అయ్యి ఇలా వెళ్ళింది చూసారా? ఓకే. అదే అవుట్పుట్ అన్నది ఇదిగోండి, ఇది ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, తర్వాత చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే. ఇది ఆ పాత్.
ఇంకా కరెక్ట్గా చెప్పాలండి. ఓకే, ఏదైతే నేను ఇక్కడ పాత్స్ రాశాను చూసారా, ఆ పాత్కి అవి రిప్రజెంటేషన్. ఓకే, దిస్ కంప్లీట్స్ అవర్ సార్ టైప్ ఆల్సో. ఓకే, సార్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, దీని యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, యూ కెన్ సీ దట్ ఫర్ ఎన్ బిట్ వీ హ్యావ్ ఎన్, ఇక్కడ కన్వర్షన్ టైం వచ్చేటప్పటికి ఎన్ టీ క్లాక్స్ అన్నమాట. ఇంకా మర్చిపోవద్దు దీన్ని. ఓకే, మొత్తం కూడా కంపేర్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇన్ కౌంటర్ టైప్ ఏడిసి ద టైమ్ టేకన్ కన్వర్షన్ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇన్పుట్, బట్ సార్ ద కన్వర్షన్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇన్పుట్. ఓకే, అదే కౌంటర్ తో కంపేర్ చేస్తే మనం ప్రతిసారి కౌంటర్ లో 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, 0 ప్రతి ఏ వాల్యూ ఇచ్చినా, మీరు 7 ఇచ్చినా 1 ఇచ్చినా, మన ఇన్పుట్ వోల్టేజ్ మనం హ్యావ్ టు కన్వర్ట్ విత్ కంట్రోల్ విత్ 0 volts ఉంది. ఓకే, బట్ హియర్ లక్కీగా మీరు 5 మనం ఏదైతే 4 ఇచ్చారనుకోండి ఇన్పుట్ వోల్టేజ్, ఇన్స్టాంటేనియస్గా వచ్చేస్తుంది అవుట్పుట్. ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూనే 4 తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇక్కడ, అంటే అది మ్యాచింగ్ అనమాట. అలా కంపారిటివ్లీ కౌంటర్ టైప్ దిస్ ఈజ్ సమ్వాట్ ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఈజ్ హై కంపేర్డ్ టు కౌంటర్ టైప్. గుడ్ రేషియో టు స్పీడ్ టు పవర్, గుడ్ రేషియో ఆఫ్ స్పీడ్ టు పవర్. ఓకే, నెక్స్ట్ కాంపాక్ట్ డిజైన్ ఆఫ్ ఫ్లాష్ టైప్ కంపేర్డ్ టు ఫ్లాష్ టైప్. అక్కడ ఫ్లాష్ టైప్ లో అయితే కంపరేటర్స్ ఎన్ని కావాలి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం ఎన్ని కంపరేటర్స్ వాడామో ఫ్లాష్ టైప్ లో ఇవన్నీ కూడా నేను అప్పుడు ఇచ్చాను అనమాట మీకు నాలెడ్జ్. ఓకే, ఎన్ని రెసిస్టర్స్ వాడుతున్నాం, ఎన్ని కంపరేటర్స్ వాడుతున్నాం. ఓకే, లైక్ దట్ ఇదిగోండి ఇక్కడ రాశాను, ఫర్ ఎన్ బిట్ వీ హ్యావ్ దిస్ మెనీ కంపరేటర్స్ అండ్ దిస్ మెనీ రెసిస్టర్స్ అని చెప్పాను నేను అప్పుడు. ఓకే, లైక్ దట్ హియర్ వీ కెన్ అజ్యూమ్ దట్ కంపేర్టివ్లీ హియర్ ఇక్కడ కంపరేటర్స్ కూడా తక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పి ఇట్ ఈస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. ఓకే, అట్ ద సేమ్ టైం కాస్ట్ ఈజ్ హై బికాస్ ఆఫ్ సార్. ఓకే, అయితే సార్ అన్నది ఒక అల్గోరిథం బేస్డ్ రిజిస్టర్, ఇది ఎస్ఏఆర్, అందుకని ఇది కాస్ట్లీ. ఓకే, కాస్ట్లీ ఎందుకంటే దీంట్లో ఉన్న ఆ సార్ రిజిస్టర్ గురించి. దీంట్లో కొంత కాంప్లెక్సిటీ డిజైన్, ఎందుకంటే చూపించాను కదా 3 స్టేజెస్ డిజైన్. అదే ఎన్ బిట్ 4కి వెళ్ళింది అనుకోండి, మీరు ఇంకో స్టేజ్ పెరుగుతుంది అక్కడ 4 బిట్కి. అదే 5 బిట్ లేకపోతే ఒక 10 బిట్ 15 బిట్కి వెళ్ళేటప్పటికి మీ సర్క్యూట్ చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. కాంప్లెక్సిటీ అన్నది నెంబర్ ఆఫ్ బిట్స్ తో పెరుగుతుంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ సార్ డివైస్ అన్నది నిన్న చెప్పాను నేను, డేటా ఎక్విజిషన్ సిస్టమ్స్ అని చెప్పి మన స్కేడా ఉంటుంది పవర్ సిస్టమ్ లో. ఓకే, అందులో డ్యూయల్ స్లోప్ వాడకూడదు అని చెప్పాను, బట్ దిస్ కెన్ బి వైడ్లీ యూజ్డ్ ఇన్ డ్యూయల్ స్లోప్. ఓకే, ఇది ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట డ్యూయల్ స్లోప్ లో. ఓకే, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్. ఓకే, ఇంకా మనం జనరలైజ్ చేద్దాం. ఓకే, ఇంకేమన్నా వచ్చినాయి అని చెప్పి చూస్తున్నాను నేను. ఓకే, నథింగ్ దట్ మచ్ గ్రేట్. ఓకే, అయితే మనం మొత్తం చదివిని ఒకసారి జనరలైజ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, సి ఫస్ట్ డిఎస్సి ఏడిసి. ఫస్ట్ ఏడిసి ఏం చదివాం మనం, ఫ్లాష్ టైప్ అన్నమాట. ఓకే, తర్వాత ఏం చదివాం మనం, తర్వాత డ్యూయల్ స్లోప్ చదివాం. నెక్స్ట్ స్టడీడ్ కౌంటర్ చూసాం మనం, కౌంటర్ సిలబస్ లో లేదు అయినా కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ టుడే వీ హ్యావ్ సీన్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఏడిసి. ఓకే, ఏడిసిలో మనకి అడిగేది ఏంటంటే కామెంట్ మనం చేయాలి అనుకుంటే ప్లస్ దాని యొక్క మ్యాక్సిమం కన్వర్షన్ టైం చూస్తే ఫ్లాష్ టైప్. ఓకే, మీరు ఇంకేం చూడక్కర్లేదు, ఫ్లాష్ టైప్ అన్నది ఫాస్టెస్ట్ డివైస్ అన్నమాట. అది ఇంకా ఫ్లాష్ ఇంకా ఏమైనా మీరు రాయాలనుకున్నా ఇది ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అన్ని వాటికన్నా కూడా ఒకటి కూడా ఉంటుంది, మీ సిలబస్ లో లేదు, సిగ్మా డెల్టా టైప్ అని కూడా ఒకటి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తుంటాయి, నాట్ ఇంపార్టెంట్. అయితే యాడ్ చేసుకోండి, కామెంటే కదా. అయితే నాకు తెలిసినంత వరకు చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు డ్యూయల్ స్లోప్కి వచ్చేటప్పటికి ఏం కామెంట్ చేయాలి అంటే మీరు, ఇట్ ఈస్ వెరీ స్లో, అన్నిటికన్నా స్లో, బట్ మోస్ట్ యాక్యురేట్ లో చాలా ఎక్కువ డ్యూయల్ స్లోప్ లో మీరు చేయాల్సిన కామెంట్ అన్నమాట. ఓకే, ఫాస్టెస్ట్ ప్లస్ కాస్ట్లీ కూడా ఇది.
ఫాస్టెస్ట్ ప్లస్ కాస్ట్లీ, ఎందుకంటే చాలా రిజిస్టర్స్ ఉంటాయి, చాలా కంపరేటర్స్ ఉంటాయి, మీకు ఐడియా వచ్చేయాలి. చాలా రెసిస్టర్స్ ఉంటాయి, ప్లస్ దీంతో పాటు ప్రయారిటీ ఎన్కోడర్ కూడా ఉంటుంది. ఓకే, ఇది డ్యూయల్ స్లోప్ లో ఇంకేమైనా కామెంట్ చేయొచ్చా అంటే, దీన్ని డేటా ఎక్విజిషన్ సిస్టమ్స్ లో యూజ్ చేయకూడదు. డేటా ఎక్విజిషన్ సిస్టమ్స్ లో యూజ్ చేయకూడదు. ఇక్కడ మరి యూజ్ చేయకూడదు అంటే ఏదో చోట యూజ్ చేయాలి కదా, అందుకని చెప్పి ఈ ఎస్ఏఆర్ అని చూసారా, దీంట్లో కామెంట్ ఏంటంటే డేటా ఎక్విజిషన్ సిస్టమ్స్ లోనే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, అయితే మనం ఈ డ్యూయల్ స్లోప్ టైప్ అన్నది మరి ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనం నార్మల్ డిజిటల్ వోల్టిమీటర్స్ లో ఎక్కువగా డ్యూయల్ స్లోపే యూజ్ చేస్తారు. ఓకే, అంటే మనం అప్లికేషన్ అదే వోల్టేజ్ మెజర్మెంట్ లో డ్యూయల్ స్లోప్ ని యూజ్ చేస్తారు, కానీ డేటా ఎక్విజిషన్ సిస్టమ్ లో ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఓకే, అయితే ఇంకా మిగిలింది మనకి కౌంటర్ సార్ లో ఇంకేమైనా కామెంట్ చేయొచ్చా అంటే, ఆ రెండిట్లో మాత్రమే అవి ఏడీసీలు అయినా మళ్ళీ దీంట్లో డిఏసీలు యూజ్ చేస్తాం మనం. ఈ రెండిట్లోని మీరు చూసుకోవచ్చు, ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ నేను ఏదైతే చెప్పానో ఆ రెండిట్లో కూడా అవి ఏడీసీలు అయినా, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అయినా కూడా మళ్ళీ మనం డిఏసీని యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఒక లాజిక్ అర్థం చేసుకోవడం కోసం. కౌంటర్ సాట్ టైపుల్లోనే మళ్ళీ మనం యూజ్ చేస్తాం. మరి డ్యూయల్ స్లోప్ లో యూజ్ చేస్తామంటే అలాంటివి ఏమి ఉండవు. డ్యూయల్ స్లోప్ లో అది మోస్ట్ యాక్యురేట్ అవడానికి కూడా ఒక రీజన్, చీప్ కూడా అవడానికి కూడా రీజన్. ఇది చీప్ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా సిగ్మా డెల్టా టైప్ లో ఏమన్నా అంటే, ఇది అడుగుతారు కాంపిటేటివ్ లోనే, హై రిజల్యూషన్, దీని మీద కామెంట్ ఏమైనా చేయొచ్చా అంటే, ఇది సిగ్మా డెల్టా టైప్ ఏడిసి అన్నది హై రిజల్యూషన్. ఓకే, రిజల్యూషన్ అంటే మీకు ఏంటి తెలుసు ఆల్రెడీ, చిన్న వాటిని కూడా మెజర్ చేసే కేపబిలిటీ ఉన్నదాన్ని ఏమన్నా ఏడిసి ఉందా అంటే అది సిగ్మా డెల్టా. అసలు అది మన సిలబస్ లోనే లేవు రెండు, అయినా కూడా వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఫర్ కామెంటింగ్ ఓన్లీ. ఓకే, మీరు ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ టైంకి వద్దాం. లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే, కన్వర్షన్ టైంకి వచ్చేటప్పటికి ఓకే, ఫాస్టెస్ట్ అన్నాం కదా, అంటే ఇది ఒక్క క్లాక్ పీరియడ్, ఒకటి ఇంకా ఫిక్స్ అన్న ఫ్లాష్ అన్నది ఫాస్టెస్ట్ ఒకే ఒక క్లాక్ పీరియడ్ తో వచ్చేస్తుంది అనమాట. అందుకనే దీన్ని 1 into T clock అని చెప్పి రాసుకోవాలి. ఇప్పుడు క్లాక్ ఉంటుంది, అయితే ఒక క్లాక్ పీరియడ్. ఓకే, ఇప్పుడే మనం సార్ చూసాం కదా, మనకి 3 బిట్ అయితే ఎన్ 3 క్లాక్ పీరియడ్స్ అవసరం వస్తుంది, 3 స్టేజెస్ వచ్చినాయి. 4 బిట్ అయితే మనకి 4 క్లాక్ పీరియడ్స్ అవసరం వస్తుంది. అందుకనే సార్కి వచ్చేటప్పటికి ఎన్ ఇంటూ టీ క్లాక్ అనమాట. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎన్ ఇంటూ టీ క్లాక్. దీని తర్వాత ముందు కౌంటర్కి వచ్చాం మనం. ఓకే, కౌంటర్లోను డ్యూయల్ స్లోప్ గురించి. ఓకే, కౌంటరును డ్యూయల్ స్లోప్కి వచ్చేటప్పటికి ఇవి మనకి ఇది కౌంటర్ అంటే 2n-1 టీ క్లాక్. ఎలా వచ్చిందో మనకి ఆల్రెడీ తెలుసు, ఎన్ బిట్ కి సబ్స్టిట్యూట్ చూడండి, మీకు కౌంట్ పట్టి వస్తుంది. ఓకే, ఇది 2 ఇది n+1 టీ క్లాక్ వస్తుంది. ఇది కూడా డెరైవ్ కూడా చేసాం మనం. మాక్సిమం కన్వర్షన్ టైం ఫర్ డ్యూయల్ స్లోప్ లో 2n+1 పైకి వస్తుంది. కౌంటర్లో ఏంటంటే 2n-1 వస్తుంది. ఓకే, ఇంకా ఇది తెలియదమ్మా నాకు కూడా, దీని మీద అంత రాదు. సిగ్మా డెల్టా గురించి సర్క్యూట్ చేయకుండా మీకు క్వశ్చన్స్ రావు. మాక్సిమం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎన్ బిట్ అయినా అంతే, 4 బిట్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 బిట్ డివైస్ ఫ్లాష్ టైప్కి ఎన్ని క్లాక్ పీరియడ్స్ అయితే ఎన్ని బిట్లు అయినా ఒక క్లాక్ సరిపోతుంది అంటే ఇప్పుడు కూడా. ఓకే, అదే సార్లో అయితే కనుక 8 బిట్ అయితే 8 క్లాక్స్ సరిపోతాయి. ఓకే, ఇంకా మిగతా ఆ ఫార్ములా ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది టాబ్లెట్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టాబ్లెట్ ని కొంచెం డిఫరెంట్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ కౌంటర్ టైప్ ని మనం కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ర్యాంప్ టైప్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది కూడా